హాయ్ ఫ్రెండ్స్, అవర్ నేను మీ ఈశ్వర్. నేను ఈరోజు సింగపూర్లోని షాపింగ్ మాల్లోని గేమింగ్ షాప్ చూపెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి మాల్ అనేది షాపింగ్ మాల్ ఒక వీధికి ఒకటి ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉంటాయి. ఇక్కడ సింగపూర్లో ఎక్కువగా గేమింగ్ ఆడుతుంటారు. ఇక్కడ 50 lakhs ఉంటే ఆ 50 lakhsలో 50% గేమింగ్ ఆడుతుంటారు. లేడీస్గా ఎక్కువ ఆడుతుంటారు. ఇప్పుడు ఆన్లైన్ కానీ ఆ విధంగా ఎక్కడైనా షాపింగ్ మాల్లలో ఎక్కువ ఆడుతుంటారు. సింగపూర్లో ఈ గేమింగ్ అనేది తప్పు కాదు, గవర్నమెంటే ఇది అలౌ చేస్తుంది. ఇక్కడ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఆడవచ్చు. అలాగే ఈరోజు సింగపూర్లో నేను ఒక ఇంట్రెస్ట్ విషయం విన్నాను, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ విషయం మీకు సింగపూర్ గురించి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, మనం ఇండియాలో మనము కట్నము లేడీస్ నుంచి బాయ్స్కి ఇస్తాము, కానీ ఇక్కడ ఏంటంటే లేడీస్ కట్నం తీసుకుంటారు. మన ఇండియాలో ప్రొఫెషన్ బట్టి కట్నం ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్ అలాగనే, కానీ రివర్స్గా ఉంటుంది. ఇక్కడ బాయ్స్ ఇస్తారు లేడీస్కు. ఇక్కడ ఇది పిల్లలకు కటింగ్ చేసే షాపు. ఇక్కడ ఒక పిల్లవానికి కటింగ్ చేయాలంటే $25. మన ఇండియా కరెన్సీలో వచ్చి ఇది 1500. ఇక్కడ షాపింగ్ మాల్లో పిల్లలకు కూడా కటింగ్ చేస్తారు. సపరేట్గా ఒక షాప్ ఉంటుంది. ప్రపంచంలో గేమింగ్ ఎక్కువగా ఆడే దేశాలలో చైనా, జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇంగ్లాండ్ అలా ఎక్కువ ఉంటాయి. ఇది సింగపూర్ అనేది టాప్ 10లో ఉంటుంది. ఎవ్రీ సంవత్సరంలో మిలియన్స్ బిజినెస్ జరుగుతుంటుంది ఈ గేమింగ్కు.